ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు రచ్చబండ దగ్గర. ఆయన దగ్గరికి 6 మంది వచ్చారు. రైట్ సైడ్లో 3, లెఫ్ట్ సైడ్లో 3 కూర్చున్నారు. రైట్ సైడ్లో ఉండే వాళ్ళని ఒకరిని ఆ పెద్ద ఆయన అడిగాడు, నువ్వు ఎవరు అనేసి. అడిగితే ఆయన చెప్పాడు, నేను తెలివి, ఎక్కడ ఉంటావు అంటే మెదడులో ఉంటాను అన్నాడు. సరే, ఇంకొక అతన్ని అడిగాడు అనమాట, నువ్వు ఎవరు అనేసి. ఆయన అడిగితే నేను ప్రేమ అభిమానం అనేసి అన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే మనసులో ఉంటాను అన్నాడు. ఇంకా మూడో వ్యక్తిని అడిగాడు, నువ్వు ఎవరు అనేసి. నేను సిగ్గు మానం అనేసి. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను కళ్ళల్లో ఉంటాను అన్నాడు ఆయన. ఇంకా ఎడం చేయి పక్కన 3 ఉన్నారు కదా, వాళ్ళను అలాగే ప్రశ్నించాడు, నువ్వు ఎవరు అనేసి. అతను వచ్చేసి ఏం సమాధానం చెప్పాడు, నేను గర్వం. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను మెదడులో ఉంటాను అన్నాడు. మెదడు ఆ పెద్ద ఆయన వండుకొనేసి, మెదడులో తెలివి కదా ఉంటుంది, తెలివి అక్కడ కూర్చున్నాడు కదా అంటే, లేదు నేను గర్వం, నేను ఎంటర్ అయ్యానంటే మెదడులోకి తెలివి పారిపోతుంది, తెలివి పని చేయదు అంట. రెండో వ్యక్తిని నువ్వు ఎవరు, రెండో వ్యక్తిని అడిగాడు, నువ్వు ఎవరు అనేసి. నేను ఓర్వలేనితనం, ఒప్పన బుద్ధి, అది అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అనేసి అడిగాడు. నేను మనసులో ఉంటాను అన్నాడు. మనసులో ఇతను కదా ప్రేమ ఆప్యాయత పంచేవాడు కదా ఉంటాడంటే, నేను ఎప్పుడైతే నా ఓర్వలేనితనం ఒప్పన బుద్ధి ఎంటర్ అవుతానో ఈ మనసు ప్రేమ అభిమానం అది అక్కడ ఉండదు, అది అక్కడ నుంచి పారిపోతుంది. మూడో వ్యక్తిని అడిగాడు, నువ్వు ఎవరు అనేసి. అత్యాశ కోరిక ఇవని చెప్పాడు. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే కళ్ళల్లో ఉంటాను అనేసి సమాధానం చెప్పాడు. పెద్ద ఆయన వండుకొని, కళ్ళల్లో సిగ్గు మానం కదా ఉంటాయి, నువ్వు కళ్ళలో ఏడ నుంచి ఉంటావు అంటే ఎప్పుడైతే ఈ అత్యాశ కోరిక వచ్చేస్తాయో ఆ సిగ్గు మానము ఇవన్నీ పారిపోతాయి మనిషిని వదిలేసి అని సమాధానం చెప్పాడంట. ఇందులో మనకు తెలిసిన నీతి ఏంటి సాయి కుమార్ గారు? ఏది ఉండకూడదు మనిషికి, ఏది ఉండాలా. ఏది ఉండాలంటే ఏది ఉండనివ్వకూడదు. తెలివి ఉండాలా అనుకుంటే గర్వాన్ని వదిలేసేయాలి. మనసులో ప్రేమ ఆప్యాయత ఉండాలనుకుంటే ఒప్పనితనం ఓర్వలేని బుద్ధిని వదిలేసేయాలి. కళ్ళల్లో సిగ్గు మానం ఉండాలి మనిషికి, పరువుతో బతకాలనుకుంటే అత్యాశ అతి కోరికలు వదిలేసేయాలి. మీకు నచ్చిందా?